డైలీ టేస్ట్ ది డైలీ. ప్రజలకి మంచి పాలన అందించాలనే ఉద్దేశంలో ప్రజాప్రతినిధులు ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో పర్టికులర్గా కొన్ని డివిజన్లు అయితే ఒక్కొక్క డివిజన్లో 1,00,000 ఓట్లు ఉన్నాయి. వాటిని 45,000 యావరేజ్గా తీసుకొచ్చి ఇవాళ 24 డివిజన్లు చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం, మంచి పరిణామం. దానిలో కొన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్, అనైతికంగా ఉండటం, నాలాల్ని మెయిన్ రోడ్లన్నీ పరిగణలో తీసుకోవటం, అవి కొంచెం ప్రజాప్రతినిధులు ప్రస్తుత అనుభవం ఉన్నటువంటి అధికారులు అంటే ఎప్పుడు కూడా 3 సంవత్సరాలు కూడా మారుతారు. బౌండరీస్ తెలిసి తెలియక ఫిక్స్ చేయడంలో కొంత సమన్వయ లోపం ఉంది. వాటిని సవరించి పాలన ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా రాష్ట్రంలో దేశంలో కూడా పెద్ద కాన్స్టిట్యున్సీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ 7,80,000 ఉన్న ఓటర్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో 24 కార్పొరేషన్లు పెరగటం చాలా సంతోషంగా ఉంది. ఈ మోడిఫికేషన్స్ మీద, అనైతికంగా జరిగిన వాటి మీద ఇవాళ చర్చించి ప్రజలకు అందుబాటులో విధంగా తీసుకొచ్చి వాటి మీద మాట్లాడి మోడిఫికేషన్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా మాట్లాడుతూ కొన్ని సమస్యలు మాత్రం ఉన్నమాట వాస్తవమే అనేది కూడా వారు కూడా ఒప్పుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం వీటిపైన తగు నిర్ణయం తీసుకోవాలనేది కూడా వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లో జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఈరోజు కౌన్సిల్ సమావేశంలో ఈ డీలిమిటేషన్ పైన ఆమోదం పొందిన తర్వాత 8వ తారీఖున స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కొత్తగా విలీనమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా బడ్జెట్ని రూపకల్పన చేస్తారు. బడ్జెట్ రూపకల్పన చేసిన తర్వాత అటు వచ్చే నెల జరగబోయేటటువంటి బడ్జెట్ సమావేశంలో దీన్ని ఆమోదించే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది.